హాయ్ అండి అందరికీ. మనం ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. చికెన్ పచ్చడి అదేనండి, చికెన్ పిక్కల్స్ కూడా అంటారు. మేము ఈ చికెన్ పిక్కల కోసం అయితే ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నామండి. మనకి హాఫ్ కేజీ చికెన్ లోకి వచ్చేసి మనకి కావాల్సిన మసాలా వచ్చేసి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, అలాగే 5 లేదా 6 లవంగాలు, 2 చెక్కలండి. మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ వచ్చేసేసి నీట్గా అయితే బాగా ఉడకబెట్టుకోవాలండి. కొంచెం పసుపు ఉప్పేసి ఆ చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేదాకా అయితే బాగా కొంచెం ఉడకబెట్టుకోవాలండి. బాగా కలుపుకొని మనం తర్వాత ఈ మసాలాలన్నీ బాగా దూరగా ఫ్రై చేసుకొని మిక్సీకి అయితే పౌడర్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి. ఈ చికెన్ ఉడికే లోపలైతే మనకి చికెన్ ఈ విధంగా బాగా అంటే వాటర్ అంతా వెళ్ళిపోయింది చూడండి. వాటర్ పోయిన దాకా అయితే బాగా ఉడికించుకొని తర్వాత ఒక ప్యాన్ లో తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి చికెన్ వరకు. తర్వాత అదే ప్యాన్ లో వచ్చేసి మనకి వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ కి వచ్చేసి ఒక 250 ml ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ వేడెక్కగానే 2 స్పూన్ మనం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం ముందుగానే ఉడికించుకునే చికెన్ కూడా ఇందులో వేసుకొని బాగా వచ్చేది చికెన్ ని బాగా ఫ్రై అయ్యేదాకా మనం అటు ఇటు అయితే తిప్పుకోవాలండి. మనకి చికెన్ ఈ కలర్ వచ్చేదాకా అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ చూడండి, మనకి ఇలా వస్తేనండి చికెన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనకి చికెన్ పిక్కల్స్ మనకి చికెన్ ఈ కలర్ వచ్చేదాకా అయితే బాగా అయితే చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ని సిమ్ లో పెట్టేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులో వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్ల మసాలా వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. అలాగే మనకు వచ్చేసి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకొని మనం సన్న మంట మీద అయితే కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మంట అయితే జాస్తి పెట్టుకోవద్దండి, ఎందుకంటే మనకి అంటుకుంటుంది. సో ఈ విధంగా సన్న మంటని మీద ఇలాగే వచ్చేసి మనకి ఫ్రై చేసుకోవాలండి. మనకి చికెన్ ఈ విధంగా చికెన్ పిక్కలు అనేది ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఆపేసుకొని బాగా చల్లారిన తర్వాత మనకు ఒక హాఫ్ కేజీ చికెన్ పిక్కల్లోకి వచ్చేసి ఒక 2 నిమ్మకాయల రసం అయితే సరిపోతాయండి. ఈ చికెన్ మనకు బాగా చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయల రసాన్ని ఇందులో పోసుకొని కొంచెం అటు ఇటు కలుపుకొని ఇది గాని ఒక బౌల్ గానీ లేదంటే ఒక గాజు సీసాలు గానీ ఎత్తి పెట్టుకుని ఒక 2 days తర్వాత తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా పక్కా కొలతలతోటి ఈ చికెన్ పిక్కల్ని ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి ఒక 3 నెలల దాకా అయితే స్టోర్ ఉంటుందండి, ఒక గాజు సీసాలు గానీ ఎత్తి పెట్టుకుంటే. అలాగే మన వీడియో గానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తూ ఉంటాం.